ప్రతి విద్యార్థి వైజ్ఞానిక శాస్త్రంలో నిష్ణాతులు కావాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేతో పాటు అదనపు కలెక్టర్ నరసింహారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి వైజ్ఞానికంగా ముందుకు వెళ్లాలన్నారు. బాల మేధావులుగా ఎదిగి విజ్ఞానాన్ని పెంచాలన్నారు. అదనపు కలెక్టర్ నరసింహారావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు విజ్ఞాన శాస్త్రం అందించిన నాడే అసలైన మేధావులు అవతారన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు ఏర్పాటు చేసిన విజ్ఞాన పరికరాలు పరిశీలించారు. కార్యక్రమం ప్రారంభంలో పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అనంతరం అతిథులచే అడిషనల్ కలెక్టర్ గారు నరసింహరావు గారిని వేదికకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు పెద్దలు అడిషనల్ కలెక్టర్ గారు కొంచెం గట్టిగా వస్తుంది. అక్కడ మీటింగ్ పోయేసి టీచర్ ఉండాలి. అయిపోయిందా సరే. Science sensor is the heart of our science. Science sensor is used to measure the moisture content, temperature, and pH level. Channel delay module is used to control the water pump. Channel delay module triggers the water pump to start or stop. 2.5 A battery is used to produce power to our system. Water pump.
కోడ శంకర్ గారు మరి పోల శంకర్ గారికి వారికి చక్కగా తీర్చిదిద్దినందుకు వారికి కూడా గట్టిగా నైన్త్ క్లాస్ ఉన్నప్పుడు హై స్కూల్లో జరిగింది. పెద్ద ఎత్తున అంటే ఆల్మోస్ట్ ఒక ఉమ్మడి డిస్ట్రిక్ట్, అప్పుడు జిల్లా మొత్తం ఉమ్మడి డిస్ట్రిక్ట్లో 10,000 మంది పైన స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేసింది. జిల్లాలో చిన్న కావడం వల్ల స్కూల్స్ స్ట్రెంత్ కానీ మరి ఏదో గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ కానీ తగ్గిపోవడం, మరి ఈ సైన్స్ ఫేర్ అంత అట్రాక్టివ్గా అంటే ఊహించినంత లేదు. మరి ఎక్కడ లోపం ఉందో నాకు కూడా పెద్ద ఐడియా లేదు దీని మీద. సెందరి ఇటువంటి సైన్స్ ఫేర్స్ కానీ స్పోర్ట్స్ మీట్స్ కానీ ఏమి జరిగినా పిల్లలు చదువుతో పాటు యాక్టివ్గా ఉండాలి. ఈ అంటే స్పోర్ట్స్ కానీ సైన్స్ మీద విజ్ఞానాన్ని పెంచుతూ మరి అన్ని విధాలుగా వాళ్ళ దృఢమైన అంటే వాళ్ళ మనసులో ఉండేది ఒక దృఢమైన కోరికల్లో దృఢంగా ఉండే విధంగా ఇటువంటి యాక్టివిటీస్ని ప్రభుత్వం చేపడుతున్నది. అలా ఈ యాక్టివిటీస్ అనేది మీ అందరి మంచి కొరకు, అంటే మీరు భవిష్యత్తులో ఏ సైన్స్ ఫేర్ చేస్తే పలానా సైన్స్ ఫేర్లో ఈ ఒక ఐటెం చూసినాం, దీన్ని మనం ఏ విధంగా పెద్దగా అయినాక ఒక డిగ్రీలో కానీ ఇంకా పై స్థాయిలో పోయినాక ఏ విధంగా డెవలప్ చేయాలి అనేది లోకల్ స్టాండర్డ్గా చేస్తుందని భవిష్యత్తులో పెద్దగా కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఉపయోగించుకున్నాను, ఎందుకంటే ఇది ఏదో మొక్కుబడిగా కాకుండా మీ తెలివిని పెంపొందించే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీకందరూ ఉపయోగపడేది, టీచర్స్ కానీ అదేవిధంగా స్టూడెంట్స్ కానీ ఎన్నో చెప్తుంటాం, పాఠాలు చెప్తుంటాం, అన్ని రకాలు చెప్తాం. ఇటువంటి సైడ్గా అంటే మీకు ఈ యాక్టివిటీస్ ఉంటే మీ మైండ్లో కూడా ఎప్పుడు యాక్టివ్నెస్ అనేది ఉంటుంది. మబ్బు కొట్టే మనం కూడా మబ్బు కొట్టే, ఇప్పుడు కూర్చున్న నాకే మబ్బు నిద్ర వస్తుంది, యాక్టివ్నెస్ అనేది లేదు. చాలా మంది చిన్నారులు మంచిగా మన బాలపావ స్టూడెంట్స్ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. వాళ్ళు ఎంత యాక్టివ్గా మన డ్యాన్స్ చేస్తున్నారో పిల్లలు కూడా సపోర్ట్ కొడుతున్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా కూడా మనం బాగా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా మంచిగా ప్రదర్శన చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ సైనికంగా మన అక్కడ హై స్కూల్లో స్టార్ట్ చేస్తున్నాం. మన చాలా మంది దీంట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉండరో తెలియదు. మనం పార్టిసిపేట్ చేసే వాళ్ళకి చూసే వారికి అందరూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుస్తున్నాం.